నేను మీ రమ్య చౌదరి. మన భాగ్యనగరంలో ఈస్ట్ హైదరాబాద్లో మంచి ఓపెన్ విల్లా ప్లాట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? దెన్ లుకింగ్ టు ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ క్యాపిటల్ గేట్వే. సో ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూసుకుంటే మనకి వెరీ నియర్ టు హైదరాబాద్ అండ్ హైవే ఫేసింగ్లో కూడా ఈ ప్రాజెక్ట్ ఉంది. అండ్ ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ కూడా అద్భుతంగా చేశారు. అసలు ఈ ప్రాజెక్ట్లో హైలైట్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ లొకేషన్ ఎలా ఉంది అండ్ ఈ ప్రాజెక్ట్ లోపల డెవలప్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి అనేది సైట్ విజిట్ చేస్తూ మాట్లాడుకుందాం రండి. ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ నంబూర్ రవి గారు మనతో ఉన్నారు. హాయ్ రవి గారు. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? సూపర్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎందుకంటే భాగ్యనగరంలో ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ అనేది బాగా వినిపిస్తుంది అండ్ దట్ టు విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే. సో ఇంత సక్సెస్ కి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు? సక్సెస్ సీక్రెట్ ఏం లేదు మేడం. మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్ ని కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్ళటం కాదు, కస్టమర్లకు కావాల్సిన ప్రాజెక్ట్ ని తయారు చేస్తే చాలు ఆటోమేటిక్ సక్సెస్ అవ్వచ్చు అనేది మా ఫార్ములా. ఓకే, సో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? ఆ నేమ్ ఏంటి, ఆ విజన్ ఏంటి? నెక్స్ట్ రియాలిటీ ఐకాన్ మేడం. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ఒక ఐకాన్ లో ఉండాలని నెక్స్ట్ రియాలిటీ ఐకాన్ ఎన్ఆర్ఐ అని పెట్టాం. ఓకే, సో కంపారిటివ్లీ అదర్ బ్రాండ్స్ చూసుకుంటే మీ బ్రాండ్ లో నాకు ఒక ఇన్నోవేటివ్ థింగ్ అనిపించింది ఏంటంటే మీరే బ్రాండ్ ప్రమోటర్, బ్రాండ్ అంబాసిడర్. ఎస్, సో ఎందుకు అలా అనిపించింది మన బ్రాండ్ కి నేనే బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండాలని? అంటే నా ప్రోడక్ట్ గురించి నాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా మేడం. కరెక్ట్. దీంట్లో ఏమి ఇస్తున్నాం, ఏం కావాలి కస్టమర్లకు అనేది నాకు మించి బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. నేనేం చేస్తున్నానో, నేనేం చేయగలుగుతానో నేను చెప్తేనే బాగుంటుందని అన్ని నేనే చెప్తున్నాను. ఓకే, సో ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ ఓపెన్ చేశారు? ఫోర్ వెంచర్స్ మేడం. 4 వెంచర్స్. సో ఇది క్యాపిటల్ గేట్వే. క్యాపిటల్ గేట్వే. ఓకే, సో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయా? బుకింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మేడం. లాస్ట్ సండే 12 దాకా అయినాయి. ఇప్పుడు ఈ రోజు కస్టమర్ మేళా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ అవుతాయి సండే. ఎస్. సో హైదరాబాద్ చూసుకుంటే మనకి 360 డిగ్రీస్ వైజ్ గా అప్గ్రేడ్ అవుతుంది. సో మీరు ఎందుకు ఈస్ట్ మీద ఫోకస్ చేశారు? ఈస్ట్ వైపు అంటే ఎవరికైనా ఈస్ట్ ప్లాట్ కావాలి, నాకు ఈస్ట్ డోర్ ఉన్నది కావాలని అనుకోవటం కామన్. కానీ వెస్ట్ సైడ్, మనం హైదరాబాద్కి వెస్ట్ సైడ్ చూసుకుంటే దాదాపు ఇప్పుడు ఎవరు కొనలేని పరిస్థితి ఉంది ప్రైస్ విషయంలో. గజం 50,000 60,000 పెడితే దాదాపు 30-40 కిలోమీటర్లు అవతల వెళ్తే గానీ లేదు. అందని ఎత్తులో గవర్నమెంట్ కూడా లుక్ ఈస్ట్ పాలసీ పెట్టింది కాబట్టి రేపు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కానీ ఇటు ఈస్ట్ సైడ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. దాంతోపాటు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఒక 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో అభివృద్ధితో కూడిన మైల్ స్టోన్ ఉంటది ఈ హైవేకే. ఇట్లా ఎక్కడా ఉండదండి. అంటే మనం హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వరంగల్ వరకు చూసుకుంటే 5-10 సంవత్సరాల్లో గ్యాప్ అనేది లేకుండా ఫుల్ అయిపోద్ది. దట్టు మేము ఇందాక హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు స్వర్ణగిరి దర్శనం చేసుకొని వచ్చాము. అంటే మంచి పాజిటివ్ సైన్ ఉంది మనకి వెంచర్ కి. సో ఇవన్నీ ప్లాన్ చేసుకున్నారా మీరు? ఒక వెంచర్ ని తయారు చేసేటప్పుడు అన్ని చూసుకుంటాం కదా, కస్టమర్ కి రేపు ఎందుకు బెనిఫిట్ వస్తుంది, మా దగ్గర ప్లాట్ కొంటే ఎందుకు బెనిఫిట్ వస్తుంది, వాళ్ళు రీసేల్ కి పరంగా చూసుకున్నా, ఇల్లు కట్టుకొని ఉండటానికి చూసుకున్నా కూడా పాజిబుల్లా కాదా ఈ ఏరియా అనేది ఫస్ట్ నేను ప్లాట్ కొంటే నేను కొంటానా అనే ఆలోచనతో చేస్తాం. దానికి మేము చాలా పెద్ద గ్రౌండ్ వర్కే చేసాం మేడం. ఒక యుద్ధం లాగే చేసాం. ఒక 1 year 1.5 year బ్యాక్ నుంచి అంతకుముందు మేము మార్కెటింగ్ చేసే కంపెనీలో సైట్ దాకా వచ్చి, అంటే ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉండి సైట్ దాకా కొంటా అని వచ్చి కొనకుండా ఎవరైతే పోయారో ఆ కస్టమర్ల ఇంటికి మేము పర్సనల్ గా వెళ్ళాం. మీకు దూరం అని తెలుసు, మా అసోసియేట్ అన్ని మీకు చెప్పే తీసుకొని వచ్చాడు, మరి మీరు ఎందుకు తీసుకోలేదు, ఎలా ఉంటే తీసుకునేవాళ్ళు, అసలు మీ ఆలోచన విధానం ఎలా ఉంది, కస్టమర్ రివ్యూ తీసుకున్నాం. అంటే ఎలా ఉంటే వాళ్ళు కొంటారు అనేది మేము రివ్యూ తీసుకున్నాం. ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే ఏంటి అంటే, రేపు అమ్ముకునేటప్పుడు వాళ్ళు రీసేల్ చేయాలనుకున్నా లేదా ఎమర్జెన్సీ అమ్ముకోవాలన్నా ఇమ్మీడియట్ క్యాష్ కావాలి, మేము లేకపోయినా వాళ్ళు రీసేల్ చేసుకునే విధంగా వెంచర్ ఉండాలి. దాంతోపాటు ఎక్కడికో లోపలికి కాదు, 20-30 కిలోమీటర్ల లోపలికి 15 కిలోమీటర్ల లోపలికి పోయి వచ్చే తరానికి పనికొస్తుంది కాదు. మేము ఉన్నప్పుడు మేము ఎంజాయ్ చేయడానికి ఆ డెవలప్మెంట్ ఏదో మేము చూడాలి. 2-3 సంవత్సరాలు ఇల్లు కట్టుకోవటానికైనా అనుకూలంగా ఉండాలి.
అనేది ఎక్కువ మంది మెజారిటీ కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్. ఓకే, సో ఆ పాయింట్స్ అన్ని మీరు నోట్ చేసుకొని రైట్, ఆ హైలైట్స్, అందుకే మనకి హైవేకి ఆనుకొని వెంచర్ ఉంది. ఓకే, అన్ని హైవేలకి ఆనుకునే వెంచర్ ఉంటది. ఓకే, ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా. ఓకే, రెడీ టు కన్స్ట్రక్ట్. రెడీ టు కన్స్ట్రక్ట్. ఓకే, ఇది కూడా ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే మేడం, హైవే ఫేసింగ్ తోటి ఉంటే ప్లస్ పాయింట్. మనం నార్కట్పల్లి ఎగ్జాంపుల్ తీసుకుందాం, షాద్నగర్ తీసుకుందాం. ఓకే, ఓల్డ్ హైవే అనేది ఒకటి ఉంటది. అవును, అంటే బైపాస్ రాకముందు ఓల్డ్ హైవే చుట్టూ ఇల్లులు షట్టర్స్ ఉండి ఊరంతా అక్కడే ఉండేది. అవును, ఎప్పుడైతే బైపాస్ పడిందో, ఇలా ఇప్పుడు ఆలేరుకి బైపాస్ ఎలా పడిందో, ఆ పడిన తర్వాత అన్ని ఇల్లులు కూడా మళ్ళీ బైపాస్ వైపు వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దగ్గర ₹1,00,000 పెట్టినా రాదు. అవును, ఇప్పుడు 14-15 వేలు పెట్టి తీసుకోవాలి అనుకుంటే బైపాస్ వైపు ఇప్పుడు కనుక వస్తే రేపు ఇమీడియట్ గా రేటు పెరగటానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటది. కాబట్టి బైపాస్ లో హైవే ఫేసింగ్ తో వెంచర్ తీసుకోవడం జరిగింది. కస్టమర్ల దగ్గర నుంచి కూడా అది చెప్పింది వాళ్ళు నిజమే కదా, అందరూ అలానే డెవలప్ అవుతుంది కదా. ఈ ఆలేరుకి కూడా అంతే, లోపల నుంచి మనకి 400-500 మీటర్లు వరకు ఆల్రెడీ ఇల్లులు వచ్చేసినాయి. ఓకే, అవును, మనకి చూసుకుంటే ఇల్లు కనిపిస్తున్నాయి. అవును, 2-3 సంవత్సరాల్లో మొత్తం ఫుల్ అయిపోద్ది. ఓకే, అప్పుడు హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు కరెక్ట్ టైం ఇన్వెస్ట్. ఇప్పుడు మనం ఇచ్చేది యాక్చువల్ 18,000 ప్రైస్ అయితే మనం ఉగాది వరకు 14,000కే ఇస్తున్నాం. ఆఫర్ కూడా. అవును, ఈ 14,000కి తీసుకున్న ప్లాట్ 2-3 సంవత్సరాల్లో 30,000 అయినా ఆశ్చర్యం లేదు. సో డబల్ అవుతుంది. పెద్ద కమిట్మెంట్ ఇస్తున్నారు మరి కస్టమర్స్ కి. 100% అవుతుంది. ఎందుకంటే మేము ఒకటే ఎజెండా పెట్టుకున్నాం మేడం, ఒక 4-5 సంవత్సరాలు ఉండే రేటు కాదు, ఇప్పుడు ఉండే రేటే కస్టమర్లకి ఇచ్చి 4-5 సంవత్సరాల బెనిఫిట్ చూపించాలి, వాళ్ళ ద్వారానే మేము బిజినెస్ చేయాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ ని స్థాపించాం. సో కంప్లీట్ గా ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనేది కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే ఆలోచిస్తుంది. రైట్. సార్, చాలా వెంచర్స్ చూసుకుంటే మనకి వెంచర్ వేసామా, అక్కడ నెంబర్ ప్లేట్స్ పెట్టామా, అమ్ముకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటది. మేజర్ డిఫికల్ట్ థింగ్ ఏంటంటే కస్టమర్ కి డెవలప్మెంట్స్ ఉండట్లేదు. కరెక్ట్. సో నాకు పర్సనల్ గా ఈ వెంచర్ చూసినప్పుడు డెవలప్మెంట్స్, నేను ఫస్ట్ మీతో రివ్యూ కూడా అదే చెప్పాను, డెవలప్మెంట్స్ సూపర్ గా ఉన్నాయి అని. అంటే మనకి రోడ్ చూసుకున్నా గానీ, అండర్ గ్రౌండ్ వాటర్ చూసుకున్నా గానీ, డ్రైనేజ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో మీరు ఏంటి వెంచర్ తీసుకునే ముందు డెవలప్మెంట్స్ చేసి వెంచర్ సేల్ చేస్తున్నారా? చేయాలి మేడం, అలా చేస్తేనే కస్టమర్లకి నమ్మకం వస్తుంది. అండ్ దట్ టు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఆ వెంచర్ చూడంలోనే ఆ ఇంప్రెషన్ వచ్చేసింది. ఏదైనా కూడా చేస్తాము 6 నెలలు అవుద్ది, 1 year లో అవుద్ది అని చెప్పడం వేరు, ఆల్రెడీ మేము చేసామని చెప్పేటప్పుడు ఆ కాన్ఫిడెంట్ వేరే ఉంటుంది. కరెక్ట్. కస్టమర్లు వచ్చినప్పుడు ఆల్రెడీ రెడీగా ఉన్న దానికి ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే కస్టమర్లు ఆల్రెడీ అనుభవిస్తున్నారు, అంతకుముందు వెంచర్లు ఇన్వెస్ట్ చేసి ఎక్కడ డెవలప్మెంట్ కాక ఎందుకు కొన్నామా అని ఆలోచన చేసే వాళ్ళ ఆలోచన విధానాన్ని నాకు ఎక్కడే ప్లాట్ కావాలి అనే విధంగా మార్చాలనే ఉద్దేశంతో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మేము మార్కెట్ లోకి వస్తున్నాం. ఇక్కడ ఈ వెంచర్ స్పెషాలిటీ కూడా అదే, ఎప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. హ్యాపీగా అన్ని మంచిగా 166, 185, 200, 250 4 సైజులు ఉన్నాయి. ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మంచి పాజిటివ్ ఆరా ఉన్న ప్లేస్ లో స్టే చేయొచ్చు. ఎస్. సో మనకి ఇప్పుడు మీ బ్రాండ్ చూసుకుంటే సూపర్ గా ఉంది, అండ్ వెంచర్ చూసుకున్నా గానీ సూపర్ గా ఉంది. యాజ్ ఏ ఇన్వెస్టర్ సైడ్ గా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర ఒక 20-30 lakhs ఉన్నాయి అనుకోండి, మీరు ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు, మేడం ప్లాట్ కొనుక్కోండి అని అన్నారు. బట్ నాకేంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ వస్తుంది, లేకపోతే షేర్స్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే ల్యాండ్ అని ఉంటది, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఎందుకు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటారు? కరెక్ట్ మేడం, చాలా మందికి వచ్చే ఆలోచన ఇదే. షేర్స్ మన చేతిలో ఏముండదు, ఓన్లీ అది స్క్రీన్ మీదే కనపడుతుంది. గోల్డ్ కూడా ఈ రోజు 5,000 పెరిగింది అంటారు, రేపు 5,000 తగ్గింది అంటారు. ఎందుకు పెరిగిద్దో ఎందుకు తగ్గిద్దో ఎవరికి తెలియదు. ల్యాండ్ విషయానికి వస్తే తగ్గటం అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. కాకపోతే గోల్డ్ లో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ ఎలా ఉందో ల్యాండ్స్ లో కూడా అలానే ఉంటాయి. 24 క్యారెట్ అంటే మా వెంచర్ బంగారం, ప్యూర్ క్వాలిటీ అన్నట్టు. నేను వేరే వాటిని అనదలుచుకోలేదు కాబట్టి మా వెంచర్ అయితే 24 క్యారెట్ గోల్డ్. సో అయితే మనకి ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ల్యాండ్ అంటారు. రైట్. సార్ ఒకప్పుడు హైదరాబాద్ మార్కెట్ చూసుకుంటే అంత మాస్ మార్కెటింగ్ ఉండేది, ఇప్పుడు వామ్మో మార్కెటింగ్ నుంచి వావ్ మార్కెటింగ్ కి వచ్చేసింది. ఎస్, కార్పొరేట్ లుక్ అనేది వచ్చేస్తుంది, అందరిలో కార్పొరేట్ వే ఆఫ్ టాకింగ్ వచ్చేస్తుంది, కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. బట్ ఎక్కడో స్టిల్ సమ్వేర్
రియల్ ఎస్టేట్ అంటే అదొక భూతం లాగా వినిపిస్తుంది ఆ వర్డ్ అనేది. సో ఎలా ఉంది, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి అప్పుడు మార్కెటింగ్ ఎలా ఉంది, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు? అప్పుడు మార్కెటింగ్ అంటే కొంతమంది చెప్పిందే వినాల్సి వచ్చేది. వాళ్ళు చెప్పింది ఇందాక మీరు అన్నారు కదా, వాళ్ళని మనం అనక్కర్లేదు, కానీ వాళ్ళ చేతుల్లోనే అంతా ఉండేది. కానీ ఇప్పుడు అది లేదండి. కస్టమర్లకు కూడా విపరీతమైన నాలెడ్జ్. ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకున్నా, గూగుల్లో చూసుకున్నా, వైకుంఠం ఉంటుంది. ఏది పడితే అది చెబితే నమ్మటానికి కస్టమర్లు రెడీగా లేరు. మనం ఒక అబద్ధం చెప్పామంటే ఆ కస్టమర్ మన ఫోన్ ఎత్తడు. ఏదైనా సరే నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. ఒకప్పుడు ఎలాగ ఉండేదంటే రేపే డబుల్ అవుద్ది, ఇవాళ మీరు అడ్వాన్స్ కట్టండి చాలు మేమే అమ్మేస్తాం అని చెప్పుకుంటుండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కస్టమర్లకు విపరీతమైన నాలెడ్జ్ అన్ని ఫోన్లోనే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం ఏది ఎక్కడ డెవలప్మెంట్ వస్తుందని చెప్పినా వాళ్ళు ఇమ్మీడియట్ గా చెక్ చేస్తున్నారు. ఎందుకు డాక్టర్ రాసిన మెడిసిన్ కూడా అది దేనికి పనికి వస్తుందో చెక్ చేసుకునే పరిస్థితి ఉంది. కరెక్ట్, అవును. మరి మనం చెప్పేది కస్టమర్ అబద్ధం చెప్తే నమ్మరు కదా. అందుకే నిజాన్ని కస్టమర్కి చెప్పాలి, వాస్తవాన్ని చెప్పాలి. సంవత్సరంలో 2 సంవత్సరాల్లో డబుల్ అవుద్దనే అనవసరమైన వాగ్దానాలు వేయకుండా ఒక 5 ఏళ్ళు లాంగ్ వెళ్తే 15 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే అనే నిజాన్ని ముందే చెప్పి కనుక కస్టమర్లకి ఇస్తే ఆ కస్టమర్ రెఫరెన్స్ చాలు మన లైఫ్ టైం మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి. సో అంటే అప్పుడు మార్కెటింగ్ ఎలా ఉంది సార్, మరి ఇప్పుడు మార్కెటింగ్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రొఫెషనల్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వచ్చింది కాబట్టి అందరూ ట్రైన్డ్ అయ్యి వస్తున్నారు. జాయిన్ అవ్వగానే బ్రోచర్ పట్టుకొని బయటికి వెళ్ళి పని చేయటం అట్లా కాకుండా ఇక్కడ ప్లాట్ కొంటే ఎందుకు కొనాలి కస్టమర్ అనేది ముందు వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాతనే కస్టమర్కి వెళ్తే బాగుంటుందని మేము 11 days ఎఫెక్టివ్ ప్రాపర్టీ అడ్వైజర్ ప్రోగ్రామ్ పెట్టాం. ట్రైనింగ్ అంటే ప్రతి ఒక్కరు రియల్ ఎస్టేట్ రాగానే వెంటనే కస్టమర్ దగ్గర పంపించకుండా అసలు మన కంపెనీ ఎజెండా ఏంటి, మన దగ్గర వెంచర్లలో కొంటే వాళ్ళకి ఏ విధంగా లాభం వస్తుంది, మనం కస్టమర్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా మా లీడర్స్ రాజీవ్ గారు కానీ పుల్లారావు గారు కానీ ఫుల్ ట్రైన్డ్. వాళ్ళ టీమ్ కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. 11 days ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ప్రతి ఒక్కళ్ళు దాంట్లో అటెండ్ అయితే చాలు, వాళ్ళకంటూ ఒక టీం ఏర్పాటు చేసుకొని టీమ్ లీడర్ కావటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే, సో నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారు. 11 days లో ఎలా మాట్లాడాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి కస్టమర్ అనేది మీరు చెప్తారన్నమాట. సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా వస్తుంది. నేను ఎన్ఆర్ఐ ప్రాపర్టీస్ లో విన్న గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న టీమ్ అంతా సాఫ్ట్వేర్స్ అండ్ మంచి కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడ రిజైన్ చేసి మరి ఇక్కడికి వచ్చి స్టేబుల్ గా ఇక్కడ ఉండిపోతున్నారని విన్నాను. ఇస్ ఇట్ కరెక్ట్? కరెక్టే మేడం, చాలా మంది ఉన్నారు. ఇನ್ನು పుల్లారావు గారు కూడా సాఫ్ట్వేర్ ఫీల్డే, రాజీవ్ గారు కూడా టయోటాలో చేసేవాళ్ళు, మంచి సీనియర్ మేనేజర్. రియల్ ఎస్టేట్ మీద ఆసక్తితోటి డబ్బులు సంపాదించాలంటే రియల్ ఎస్టేట్ ని మించిన రంగమే లేదు. కరెక్ట్. సో అంటే మనకి ఆ జాబ్స్ కన్నా ఎక్కువ ఇన్కమ్ ఇక్కడ ఉంటది అంటారా? ఎక్కువ ఇన్కమ్ ఉంటది, ఫ్రీడమ్ ఉంటది మేడం, వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఇప్పుడు ఒక కస్టమర్ కి ఒక 20 లక్షల్లో మనం ప్లాట్ ఇచ్చామంటే ఒక సంవత్సరంలో అది 30 లక్షలు అయిందంటే ఆ కస్టమర్ మొక్కలు ఆనందం చాలు. మనం ఆ ఆనందాన్ని ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేము. గ్రేట్. అవును సార్, నేను కూడా విన్నాను సండే రోజు మార్నింగ్ అయితే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంటి ముందుకు వస్తే చిరాకుతనం అనేది ఫీల్ అవుతారు. బట్ ఆ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఎర్న్ చేసుకునేది మహా అయితే ఒక 2 lakhs, కానీ ఆ కస్టమర్ ఎర్న్ చేసుకునేది చాలా ప్రాఫిట్ ఉంటుంది. కరెక్ట్, యూర్ రైట్. సో కస్టమర్ ఒక ప్లాట్ పర్చేస్ చేసే ముందు ఫస్ట్ చూసుకునేది హైలైట్స్. సో క్యాపిటల్ గేట్వేకి ఎలాంటి హైలైట్స్ ఉన్నాయి సార్? చాలా ఉన్నాయి మేడం. ఈ క్యాపిటల్ గేట్వేలో తీసుకోవడానికి చాలా కారణాలే ఉన్నాయి మేడం హైలైట్స్. ఏ ప్రాంతమైన అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం బాగుండాలి, చుట్టుపక్కల గవర్నమెంట్ డెవలప్మెంట్స్ రావాలి, ఉపాధి అవకాశాలు ఉండాలి, విద్య ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. అవన్నీ కూడా ఈ క్యాపిటల్ గేట్వేకి దగ్గరలోనే ఉన్నాయి. రోడ్ వే చూసుకుంటే NH-163 హైవే ఫేసింగ్, అది చాలు అసలు క్యాపిటల్ గేట్వేకి 50% ప్లస్ పాయింట్. మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే బీబీ నగర్ ఎయిమ్స్ కి మనం 30 minutes లోనే చేరుకోవచ్చు. 30 minutes లో చేరుకోవచ్చు. ఇక్కడ ఎంప్లాయ్మెంటేషన్ పరంగా చూసుకుంటే కళ్యాణ్ టెక్స్టైల్ పార్క్ కానీ లెదర్ పార్క్ కానీ అన్ని కూడా 2-3 kilometers దూరంలోనే ఉన్నాయి. దాని తర్వాత ఆధ్యాత్మిక పరంగా రేపు టూరిజం స్పాట్ గా ఇది ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారని డిక్లేర్ అయింది కాబట్టి ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే 15 నిమిషాల దూరంలోనే యాదగిరిగుట్ట ఉన్నాం, 5 నిమిషాల దూరంలోనే కొలనపాక జైన్ మందిర్కి చేరుకోవచ్చు, 20 నిమిషాల దూరంలోనే మన జీడికల్ రామాలయం టెంపుల్కి చేరుకోవచ్చు. అంటే ఒక ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ బేస్ కి 3 రెక్కలు ఎలా ఉంటాయో ఒక రెక్క యాదగిరిగుట్ట అయితే
ఒకటి ఆ, కొలనుపాక జైన మందిర్, ఒకటి జీడికల్లు రామాలయం టెంపుల్. ఓకే. ఇవన్నీ కూడా ఈ ఏరియా డెవలప్మెంట్ కావడానికి స్పిరిచువల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్న ఏరియా. స్ట్రాంగ్ గా ఉంటుంది. రేపు టూరిజం స్పాట్ గా కూడా మారడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఎందుకంటే మేము ఇందాక హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మాకు హైటెక్ సిటీలో ఎంత ట్రాఫిక్ అయితే కనపడిందో, అంతే స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చే వాళ్ళు అంత ట్రాఫిక్ ఉంది. విపరీతంగా ఉంది. సాటర్డే సండే కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక 6 months వరకు యాదగిరిగుట్ట దగ్గరికి చాలా తక్కువ మందే వచ్చేవాళ్ళు. Okay. ఎప్పుడైతే లుక్ ఈస్ట్ పాలసీ పెట్టారో గవర్నమెంట్, మ్మ్. ఈస్ట్ సైడ్ కూడా డెవలప్మెంట్ చేయాలి, యాదగిరిగుట్టను కూడా అప్పుడు చేద్దాం అనుకున్న రేంజ్లో మళ్ళీ డెవలప్ చేయాలని మళ్ళీ మొదలుపెట్టారు. కాబట్టి రేపు ఫ్యూచర్లో ఇదంతా కూడా మంచి రెసిడెన్షియల్గా టూరిజం స్పాట్గా కూడా మంచి మారే అవకాశం ఉందంటారు. సో మరి వాట్ అబౌట్ స్కూల్స్ సార్? మనం ఇక్కడ స్టే చేయాలంటే పిల్లలకి స్కూల్స్ కూడా ఆలేరు చూసుకుంటారు. అనేది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది, మున్సిపాలిటీ కూడా అయింది. కాబట్టి స్కూళ్ళు కాలేజీలు అన్నీ కూడా ఆలేరులో చాలా ఉన్నాయి. ఓకే. సో మనకి ఈ వెంచర్ చూసుకుంటే వరంగల్ కి ఇటు హైదరాబాద్ కి మధ్యలో, అంటే వెరీ నియర్ టు హైదరాబాద్, Right. బట్ వరంగల్ కి కూడా కనెక్టివిటీ ఉంది. ఎందుకని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే రీజనల్ రింగ్ రోడ్ బేస్ అండి. ఇప్పుడు వరకు మనం హైదరాబాద్ను చూసుకుంటే ఒకప్పుడు ఎల్బీ నగర్, ఉప్పలు ఇదంతా కూడా అవుటర్ రింగ్ రోడ్ ఉండేది. అవును. తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అయింది. మ్మ్. దాని తర్వాత వచ్చిన అవుటర్ రింగ్ రోడ్డు గట్కేసరు, పెద్దంబరపేట ఇవన్నీ కూడా అవుటర్. మ్మ్. అక్కడ దాకా రావడానికి మనకి 15 సంవత్సరాలు పట్టింది. అవును. అది దాటి కూడా ఇప్పుడు దాదాపు బీబీ నగర్ దాకా హైదరాబాద్ విస్తరిస్తూ వస్తుంది. అవును, ఎక్స్పాండ్ అవుతుంది. రేపు రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఆల్రెడీ తూర్పు భాగం పనులు కూడా స్టార్ట్ అయినాయి. మ్మ్. తూర్పు భాగం వచ్చి సంగారెడ్డి, భువనగిరి, చౌటప్పల్. మ్మ్. అంటే మన వెంచర్ నుంచి కేవలం 10 నిమిషాల దూరంలోనే మనం రీజనల్ రింగ్ రోడ్ ఉంది. ఓకే. అంటే రీజనల్ రింగ్ రోడ్డు నుంచి 5 కిలోమీటర్ల దాకా హెచ్ఎండిఏ విస్తరణ చేసే ప్రణాళిక ఉంది. కాబట్టి మ్మ్. మనం హెచ్ఎండిఏ లిమిట్స్కి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. ఓకే. ఇటు చూసుకుంటే వరంగల్ నుంచి చూసుకుంటే కూడా వచ్చి ఆల్రెడీ స్టేషన్ గన్పూర్ వరకు, మ్మ్. అంటే కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చి స్టేషన్ గన్పూర్ వరకు విస్తరించి ఉంది. ఓకే. అంటే రెండింటికి సెంటర్ పాయింట్లో మ్మ్. మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అనుకూలమైన ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఆలేరు మాత్రమే. ఎస్, అదే సార్. ఇప్పుడు హైలైట్స్ ఇంత సూపర్ గా ఉన్నాయి. మనకి ట్రిపుల్ ఆర్ కి 15 minutes లా ఉంది, అండ్ Right. స్పిరిచువల్ గా స్ట్రాంగ్ గా ఉంది, అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఇన్ని పర్ఫెక్ట్ గా ఉన్నా కానీ మీరు రీజనబుల్ ప్రైస్ కి ఎందుకు ఇస్తున్నారు? ఒకటే మా ఏజెండా ఏంటి అంటే మేడం, ఒక 2-3 సంవత్సరాలు వెంచర్ సేల్ చేయాలి అనే ఆలోచన కాకుండా 1-2 monthsలోనే సేల్ చేయాలి. అంటే మన ఖర్చులు తగ్గించుకొని మనం లో ప్రాఫిట్ తోటి కస్టమర్కి బెనిఫిట్ చూపించాలి. ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఉండే రేట్ని ఇప్పుడే పెట్టకుండా ఇప్పుడున్న రేటుని ఇప్పుడే కస్టమర్కి ఇస్తే భూమి మీద పెట్టడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ రియల్ ఎస్టేట్ నిలబెట్టిన వాళ్ళం అవుతామని ఇప్పుడు 18,000 ఉన్నది 14,000 అమ్ముతున్నాం. చుట్టూ కూడా 18,000, 19,000 ఉంది. మా దగ్గరే 14,000 ఉంది. ఎస్, మీ ట్రాక్ రికార్డ్ నేను కూడా విన్నాను. మీ పాత వెంచర్ కూడా 1 month లోనే సోల్డ్ అవుట్ అంటే Right, కదా. అవును మేడం. గ్రేట్ సక్సెస్ అండి రియల్లీ. 20-30 లక్షలు ఇన్వెస్ట్ చేసే కస్టమర్ ఫస్ట్ చూసుకునేది లీగాలిటీ. అవును. అసలు లీగాలిటీ ఎలా ఉంది, మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఎప్పుడు వస్తుంది. దట్టు ఒకప్పుడు వినేవాళ్ళం మనం డబుల్ రిజిస్ట్రేషన్స్ అని. బై గాడ్ గ్రేస్ ఇప్పుడు తగ్గుతూ వస్తున్నాయి అనుకుంటా. తగ్గటం లేదు అసలు. లేదు, గ్రేట్ థింగ్. గవర్నమెంట్ స్ట్రిక్ట్ చేసింది కదా. గ్రేట్ గ్రేట్ గ్రేట్. సో మన దగ్గర రిజిస్ట్రేషన్ అనేది ఎలా ఉంటుంది సార్? మా దగ్గర ఫస్ట్ ఎజెండానే ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ది 1 weekలో రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ కూడా ఇవ్వాలండి. ఎందుకంటే ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా, ఎంత బాగా డెవలప్ చేసినా కూడా లీగల్గా పర్ఫెక్ట్ లేకపోతే ఎస్, ప్రాణం లేని బాడీ లాంటిది అదంతా. కరెక్ట్. అందుకే మాకు సపరేట్ లీగల్ టీమే ఉందండి. 1954 నుంచి ఈ ల్యాండ్ గురించి ఏమేమి ట్రాన్సాక్షన్ అయినాయో మొత్తం కూడా మేము లింక్ లింక్ డాక్యుమెంట్ చేస్తాము. ఓకే. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఒరిజినల్ డాక్యుమెంట్తో పాటు కస్టమర్కి ఇస్తాము. ఓకే. ఇది సో మొత్తం ఇది 1954 నుంచి ప్రతి ఆల్మోస్ట్ పహానీలు అన్ని 70 years పైనే. రైట్. గ్రేట్. ఓకే. ప్రతిదీ కూడా కస్టమర్కి ఇస్తాము. అంటే రేపు వాళ్ళు రీసేల్ చేసుకోవాలనుకున్నా, తర్వాత వాళ్ళ పిల్లలు అమ్ముకోవాలనుకున్నా కూడా లింక్ డాక్యుమెంట్స్కి ఎవరిని అడగాల్సిన పని లేకుండా ప్రతి ఒక్కరికి డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో పాటు లింక్ డాక్యుమెంట్ ఇస్తారు. దట్ టు 75 years అసలు ఈ డేటా అనేది కంప్లీట్ ఇందులో ఉంటుంది. గ్రేట్ గ్రేట్. ఏ మాత్రం కొంచెం తేడా అనిపించినా కూడా ఆ ల్యాండ్ జోలికి వెళ్ళాము. ఓకే. గ్రేట్. దీని గురించి లింక్ డాక్యుమెంట్స్ ట్రాన్సాక్షన్ గురించి కానీ, మన వెంచర్ ట్రాన్సాక్షన్ గురించి కానీ, చుట్టూ డెవలప్మెంట్ ఏమొస్తున్నాయో కానీ
ప్రతిదీ కూడా మా మార్కెటింగ్ హెడ్స్ పుల్లారావు గారికి కానీ రాజీవ్ గారికి కానీ ఉంది. ఎవరైనా కూడా వారిని సంప్రదించి కావాల్సిన ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు. గ్రేట్. సో పిల్లలకి ఫ్యూచర్ కోసం కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. Yes. సో నాకైతే హైలైట్స్ అద్భుతంగా నచ్చినాయి అండ్ మనకి హైవే ఫేసింగ్ ఉంది అండ్ లీగాలిటీ కూడా సూపర్గా ఉంది. డెవలప్మెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ సూపర్గా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆప్షన్స్ ఎలా ఉంటాయి? పేమెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? పేమెంట్ ఆప్షన్ ఎక్కడైనా ఒకటే ఉంటుంది మేడం. ఫస్ట్ కొంత కట్టేసి 25%, 45 days టైం ఉంటుంది. ఓకే. కానీ మేము 15 రోజుల్లో ఎవరైతే ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్ళకి ప్రీ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఇస్తున్నాం. అంటే కంపెనీయే పెట్టుకుంటుంది. 40-50 వేలు వాళ్ళు బెనిఫిట్ అవుతారు, సేవ్ అవుతాయి. ఓకే. ఈ 18,000 అమ్మేది ఇప్పుడు మనం 14,000 అమ్ముతున్నాం కాబట్టి ఒక 166 యాడ్స్ తీసుకున్నా సరే దాదాపు 6.5 లక్షల రూపాయలు సేవ్ అయినట్టు. ఉగాది వరకే ఆఫర్ ఉంది. 6.5 lakhs to 50,000 అటు టోటల్ గా 7 lakhs వాళ్ళకి సేవ్ అవుద్ది. ఎవరైనా సరే ఉగాది లోపు ప్లాట్ తీసుకున్న వాళ్ళు ఒక 7 లక్షల్ని సేవ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో మనకి అన్నిటికీ మించి కావాల్సిన ప్లాట్ దొరుకుతుంది. అవును. తర్వాత ఎండ్కి వెళ్ళాల్సి వస్తుంది, ఉన్నది తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కావాల్సిన ప్లాట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వెంచర్ అయితే హాట్ కేక్ లాగా ఉంది. ఆల్రెడీ బిగినింగ్ ప్లాట్స్ కూడా సేల్ అయిపోయాయి. సో ఎంత తొందరగా ప్లాట్ బుక్ చేసుకుంటే అంత మంచి ప్లాట్ కూడా సొంతం చేసుకోవచ్చు అని అంటున్నారు మన రవి గారు. సో మనకి వెంచర్ చూసుకుంటే మనకి అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. మీ ద్వారా మళ్ళొక్కసారి ఈ వెంచర్లో ఉన్న హైలైట్స్ చెప్తారా? తప్పకుండా మేడం. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న క్యాపిటల్ గేట్వే. టోటల్గా 9 ఎకరాల వెంచరు, డిటిసిపి రేరా అప్రూవల్స్ తోటి అద్భుతమైన డెవలప్మెంట్స్. మామూలు డెవలప్మెంట్స్ కాదు. ఒక 50,000, 60,000 రూపాయల గజం ఉన్న దగ్గర హెచ్ఎండి లేఅవుట్స్లో ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా 14,000కి ఇచ్చే ఈ వెంచర్లోనే మనం కస్టమర్కి ఇస్తున్నాము. ఎందుకంటే ఏ కస్టమర్ అయినా చూసేది డెవలప్మెంట్సే. ఏ ప్లాట్ అయినా రీసేల్ అయ్యేది డెవలప్మెంట్స్ చూసే కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ మొత్తం డెవలప్మెంట్స్ మీద పెట్టాము. ప్రైజు తక్కువ పెట్టాము. 4-5 సంవత్సరాల తర్వాత ఉండే రేటు కాకుండా ఇప్పుడు ఉండే రేటు పెట్టాం కాబట్టి ఎవరు ఇన్వెస్ట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్స్ సంపాదించుకోవచ్చు. గ్రేట్. సో ఎంప్లాయ్మెంట్ చూసుకుంటే చాలా టఫ్ ఉంది సార్. బయట లే ఆఫ్స్ అయితే హ్యూజ్గా జరుగుతున్నాయి. జీరో ఇన్వెస్ట్మెంట్తో ఏదైనా మంచి బిజినెస్ చేసుకుంటే బాగు అని బీటెక్ తర్వాత వాళ్ళు కూడా అండ్ ఎల్ఐసి ఏజెంట్స్ కానీ మార్కెటింగ్ వాళ్ళు కానీ చాలా మంది అనుకుంటున్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేక ఏదైనా జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ దొరికితే బాగా అనుకుంటున్నారు. సో అలాంటి బిజినెస్ ఏమైనా ఉందా? రియల్ ఎస్టేట్ వన్ వర్డ్ ఆన్సర్. రియల్ ఎస్టేట్ ని మించిన జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ లేదు. ఎవరైనా చదువుతో సంబంధం లేదు, సర్కిల్ తో సంబంధం లేదు, టాలెంట్ తో సంబంధం లేదు, ఎవరైనా చేయొచ్చు రియల్ ఎస్టేట్. కాకపోతే ఇదే నా జీవితం, నాకు రియల్ ఎస్టేటే నా లక్ష్యం, నేను సంపాదించాలి, నా కుటుంబాన్ని ఆనందంగా ఉంచాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తే మాత్రం రియల్ ఎస్టేట్ ని మించిన రంగమే లేదు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఫెయిల్యూర్ అయిన రియల్ ఎస్టేట్ లీడర్స్ని చూసుకొని రియల్ ఎస్టేట్ ఇలానే ఉంటుంది అనుకుంటారు. సక్సెస్ అయిన వాళ్ళని చూసుకోరు. కాకపోతే ఇప్పుడున్న మార్కెట్లో ప్రతి ఒక్కళ్ళు ట్రైనింగ్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఫెయిల్యూర్ ఆప్షన్స్ చాలా తక్కువ. అందరూ ఒకప్పుడు 10th 50% పాస్ అయ్యేవాళ్ళు మనం చిన్నప్పుడు. ఇప్పుడు దాదాపు 100%కి వచ్చింది కదా. రియల్ ఎస్టేట్ కూడా అంతే. ఎప్పుడైతే ట్రైన్ అవుతారో, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ సంపాదించుకుంటారో, ఎప్పుడైతే లీడర్షిప్ లక్షణాలు పెంచుకుంటారో, కమిట్మెంట్ గా ఉండాలి. అంటే 30,000 శాలరీ తీసుకునే వాళ్ళు రోజు ఆఫీస్కి వెళ్ళి ఆ పని ఎలా చేస్తారో, ఎవరు బాస్ లేకపోయినా కూడా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళి సైట్ డెవలప్మెంట్స్ గురించి కానీ, ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ గురించి కానీ, ఆఫర్ల గురించి కానీ ప్రతిరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆఫీస్లో టైం స్పెండ్ చేసే వాళ్ళు మాత్రం ఫెయిల్ అవ్వటం అనేది జరగనే పని. గ్రేట్. సో కరెంట్ బజ్ సార్, ప్లాట్ వర్సెస్ ఫ్లాట్ ఏది కొనుక్కుంటే బెస్ట్ అనేది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. సో ప్లాట్ ఎందుకు బెస్ట్ అంటారు? ఫ్లాట్ అంటే ఎవరైనా కూడా ప్లాట్ తీసుకుంటేనే బెటర్. ఎందుకంటే ఫ్లాట్ అనేది మనది కాదు ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మనం 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటే మనకు వచ్చే షేర్ 2-3 గజాలు. ప్లాట్కి వచ్చి అలా కాదు కదా, మొత్తం మనదే. మన ఇష్టం వచ్చినట్టు మనం కట్టుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండొచ్చు. ఎవరికి మనం మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇచ్చే పని లేదు, ఏది లేదు. ఒక ఇండిపెండెంట్ హౌసే విల్లానో కొనుక్కున్నాం అనుకోండి, ఒక 1 కోటి రూపాయలు పెడితే వచ్చే ప్లాట్కి 2 కోట్లు పెట్టే కొనే విల్లాకి ఎంత తేడా ఉంటుందో చూడండి. 2 కోట్లు పెట్టి విల్లా కొనే బదులు 2 కోట్లు పెట్టి 2 ఫ్లాట్లు కొంటే ఒక 10 సంవత్సరాల తర్వాత ఇది 5 కోట్లు అవుద్ది.
అది వాల్యూ తగ్గేసి మనం పెట్టిన రేటే వస్తుంది డిప్రిషియేషన్ అవుతుంది. అవుతుంది. Yes. ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసింది తగ్గుతూనే ఉంటుంది, ఓపెన్ ప్లాట్ వాల్యూ పెరుగుతుంది. గ్రేట్. మాకు ఒకసారి నాకు రియల్గా అనుభవం అయింది మేడం. మేము ఉండే కాలనీలోనే ఒక మీడియేటర్ నాకు ఫోన్ చేశాడు. ఓకే. చేసి ఒక పాత ఇల్లు 20 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు ఉంది, గజం 80,000 రూపాయలు, 400 గజాలు, మంచి రేటు, ఇల్లుకి వాల్యూ లేదన్నాడు. పక్కనే వాళ్ళ ఫ్రెండ్ది 2 ప్లాట్స్ ఉన్నాయంట, ఓకే. సేమ్ రేటు, అది కూడా 80,000 గజం, నీకు పెద్దది కావాలంటే అది తీసుకో లేకపోతే ఇది తీసుకో అన్నాడు. అక్కడే మనం చూడండి, 20 సంవత్సరాల క్రితం ఇల్లు కొన్నాడు ఆయన, సేమ్ రేట్ అవుతుంది. ఆ ఇంటికి పెట్టే డబ్బులతో 2 ప్లాట్లు కొన్నాడు ఆయన, ఓకే, డబుల్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ప్లాట్ కొనటం బెటరా? ఆబ్వియస్లీ ప్లాటే బెస్ట్ సార్. ప్లాటే బెటర్, కానీ చాలా మంది ప్లాట్ కొంటే ఎక్కడ ఉండాలి, రోడ్డు మీద ఉండాలా అని కామెంట్లు చేస్తారు. అవును, ఎక్కడైనా ఉండొచ్చు, రెంట్కి ఉండొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే ఓపెన్ ప్లాట్ బెటర్, ఉండటానికి చిన్న ఇల్లు చాలు. సో ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ అనేది మంచి బ్రాండ్ అనేది మార్కెట్లో క్రియేట్ చేసుకుంది. బట్ సౌత్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ ఎప్పుడు అక్కడికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి మనం సౌత్ వైపు కూడా తిరిగే అవకాశం ఉందా? ఉన్నాయి మేడం, ఆల్రెడీ ఎల్పీ నెంబర్ కోసం వెయిట్ చేస్తున్నాము. షాద్నగర్లో ఉంది, ఆల్రెడీ కొంగరకలాల్లో ఈ మంత్ ఎండింగ్కి లాంచ్ చేయబోతున్నాం ప్రీమియం ప్రాజెక్ట్. ఓకే. ఇప్పుడు ఈస్ట్ గవర్నమెంట్ కూడా ఈస్ట్ సైడ్ లుక్ ఈస్ట్ పాలసీ ఉంది కాబట్టి గట్కేసర్లో 72 అంతస్తుల హైరైజ్ బిల్డింగ్ వస్తుంది. ఇప్పటి వరకు వెస్ట్ సైడే ఉన్నాయి అవన్నీ, ఇప్పుడు మొత్తం ఈస్ట్ సైడే వస్తాయి. ఆ డెవలప్మెంట్ అసలు చూస్తే మనం 4-5 సంవత్సరాల తర్వాత నమ్మలేం కూడా, మరి అప్పుడు తీసుకుంటే బాగుండేదేమో అనే ఆలోచన వస్తుంది. ఆల్రెడీ గట్కేసర్ ఒకప్పుడు లాంగ్ అనుకొని ఇన్వెస్ట్ చేయకుండా ఆగిపోయిన వాళ్ళకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డు మళ్ళీ వచ్చిన అవకాశం మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి. ఎవరైనా సరే చిన్న బడ్జెట్ 14,000 రూపాయలు, అన్ని డబ్బులు లేకపోతే 80% బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది. ఐడిబిఐ బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్, ఎస్ బ్యాంక్, 3 బ్యాంకులు కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్ అప్రూవల్ అయి ఉంది కాబట్టి ఎవరైనా సరే ఒక్కసారి వెంచర్ని సందర్శించండి, మీకు నచ్చిన ప్లాట్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రేట్. సో డియర్ ఇన్వెస్టర్స్, ఒకప్పుడు హైటెక్ సిటీని మిస్ చేసుకున్నాము, గచ్చిబౌలిని మిస్ చేసుకున్నాము, ఇలా సిటీలో ఉన్న అన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మిస్ చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇప్పుడు బయట అయితే మనకి యాదాద్రి సైడ్ మంచి వెంచర్ అయితే అవైలబుల్లో ఉంది. జడ్జెస్ చాలామంది ఫీల్ అవుతుంటారు, అదే మా గ్రాండ్ ఫాదర్స్ హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయలేదు, ఎక్కడో ఎకరాలు కొన్నారు అని. సో మన పిల్లలు అలా ఫీల్ అవ్వకుండా ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి, మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ ప్లాట్ అనేది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది.